బిగ్ సినిమా. నేను సర్తాజ్. ఈ డైరెక్టర్ ఉన్నాడే కామెడీతో సినిమాని భలే లాక్కొస్తాడు అని పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటే, అది ఓ సినిమానేనా, కామెడీ మొత్తం క్రింజే అంటూ పొడిచే వాళ్ళు కూడా కొంతమంది. అయితే మీరేమన్నా అనుకోండి, నాకు కావాల్సిందే హిట్ అంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. అయితే తాజాగా మెగాస్టార్తో సినిమా పట్టేసిన ఈ కుర్ర క్రియేటర్ దాన్ని మల్టీ స్టారర్గా మార్చబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అనిల్ రావిపూడి కామెడీ సినిమాలకు కేరఫ్ అయిన ఈ కుర్ర డైరెక్టర్ సుప్రీం నుండి భగవంత్ కేసరి వరకు సక్సెస్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కబోతుందన్న వార్తలు గత కొంతకాలంగా టీ-టౌన్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఆ సినిమా శ్రీకాంత్ ఓడెల ప్రాజెక్ట్ తర్వాత ఉంటుందా లేక ముందే ఉంటుందా అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలిసేలా లేదు. అయితే ఇప్పుడు స్టోరీ విషయంలో అనిల్ కొత్త టర్నింగ్ తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడున్న కథలో కొన్ని రకాల మార్పులు చేస్తే అది మల్టీ స్టారర్ గా మార్చవచ్చని అనిల్ భావిస్తున్నాడట. ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా ఉన్న చిరంజీవి, నాగార్జునలను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఇద్దరి హీరోల అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు గనక ఈ కాంబో సెట్ అయిందంటే మెగా ఇంకా కింగ్ అభిమానుల కోరిక తీరినట్టే. ఇప్పటికే స్టార్ హీరోలైన వెంకీతో F2, F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీస్తే, బాలయ్యతో భగవంత్ కేసరి తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ స్టార్ డైరెక్టర్. చూడాలి మరి నిజంగానే చిరు, నాగ్లని ఒకే ఫ్రేమ్ లో బంధించి అభిమానుల కోరిక తీరుస్తాడా లేక ఎందుకు వచ్చిన తంట అంటూ చిరుతోనే సర్దుకుపోతాడా? ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది అన్న వార్తలు ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్న వేళ ఇప్పుడు వస్తున్న ఈ క్రేజీ అప్డేట్స్ అభిమానులకి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఒక స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్లో మరో క్రేజీ డైరెక్టర్ డైరెక్షన్లో ఇప్పుడు ఈ స్టార్స్ ఇద్దరూ కూడా కలిసి నటించబోతున్నారనే వార్తలు ఇప్పుడు మీడియాలో హైలైట్గా మారుతోంది. మరి ఈ హీరోస్ ఎవరు, ఆ కథా కామిమీషు ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మెగా ఫైట్ అల్లు కొనిదెల కుటుంబాల విషయం ప్రస్తావనకి వచ్చినప్పుడల్లా ఈ పదం కొంచెం గట్టిగానే వినిపించింది. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూతో వీరంతా తిరిగి ఒక్కటయ్యారనే వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడొచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆడియన్స్ ని తెగ మురిపిస్తుంది. పుష్ప 2తో ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన బన్నీ, RRR సినిమాతో తెలుగు సినిమాని ఆస్కర్ స్థాయికి తీసుకెళ్లిన చెర్రీలు ఇద్దరూ కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఎవడితో పలకరించిన ఈ ఇద్దరు స్టార్స్ ని ఇప్పుడు మరొకసారి దగ్గరికి చేర్చబోతున్నారట బాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్. శంకర్ శిష్యుడుగా రాజారాణి వంటి సెన్సిబుల్ ఫిల్మ్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అట్లీ ఈ సినిమాకి డైరెక్టర్ అని సమాచారం. ఇక రీసెంట్ గా ఇదే డైరెక్టర్ బాలీవుడ్ బాద్షాతో తీసిన జవాన్ ఏ రేంజ్ సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ రెండు కుటుంబాలు ఈ సినిమాతో ఒక్కటైపోతే అంతకన్నా కావాల్సిందేముందంటూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారట మెగా అభిమానులు. చూడాలి మరి నెట్టింట సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త అఫీషియల్ గా ఎప్పుడు వినిపిస్తుందో. ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తే చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి కూడా. వీటిలో టాప్ స్టార్స్ సినిమాలు కూడా ఉండటం గమనార్హం. మరి ఈ ఇయర్ ఇలా రిలీజ్ అయ్యి అలా డిజాస్టర్ అయిపోయిన ఆ సినిమాలేంటో మనం కూడా చూసిద్దాం. ఈ ఇయర్ కల్కి, పుష్ప 2, దేవరా వంటి భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి కోట్లు కొల్లగొడితే, చాలా సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయి అట్టర్ ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకున్నాయి. ఒకసారి అలా విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయిన ఆ సినిమాల్లోకి వెళ్తే మొదటగా చెప్పుకోవాల్సింది పొంగల్ బరిలో దిగిన మన వెంకీ మామ గురించి. ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ తన 75వ సినిమాగా సైండ్ ఆఫ్ సినిమాతో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలోనూ ఇలాగే పొంగల్ బరిలోకి దిగిన వెంకీ ప్రతిసారి విజయాన్నే పలకరించగా ఈసారి మాత్రం ఫెయిల్యూర్ ని పాకెట్లో వేసుకొని వెళ్లిపోయారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగ సినిమాలకు పోటీగా విడుదలై డిజాస్టర్ టాక్ ని మూటగట్టుకుంది. ఇండియన్ గ్రేట్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ ఉన్నా ఎలాంటి ప్రభావం చూపలేదంటే సినిమా ఏ రేంజ్ డిజాస్టరో అర్థమవుతోంది.
ఇక మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈగల్ సినిమా విడుదలైన థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా రవితేజ కెరియర్ కి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తిక్ డైరెక్టర్ గా మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. చూడాలి మరి మిరాయ్ అంటూ తేజ సజ్జా మంచు మనోజ్లతో తీస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో. ఇక ఈగల్ పరిస్థితి అలా ఉంటే మిస్టర్ బచ్చన్ పరిస్థితి అంతకన్నా దారుణం. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి రీమేక్ సినిమాలనిచ్చిన కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ అయ్యి బచ్చన్ ని బోల్తా పడగొట్టింది. రీమేక్లు ఎలా చేసినా ఇలా మాత్రం చేయకూడదంటూ గుణపాఠం గట్టిగానే నేర్పింది. స్టార్స్ ఎంతమంది ఉన్నా, గ్లామర్ ఎంతగా రంగరించినా ఆకట్టుకునే కథ లేకపోతే మాత్రం నిర్మోహమాటంగా తిప్పికొడతామని ప్రేక్షకులు నిరూపించారు. ఇక లైగర్ తో షాక్ తిన్న పూరికి, వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రామ్ పోతినేనికి డబుల్ ఇష్మార్ట్ పెద్ద షాకే ఇచ్చింది. ఇక సత్తా చూపిస్తానంటూ వచ్చిన మట్కా సినిమా వరుణ్ తేజ్ కి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అంటూ 2 సినిమాలతో పలకరించినప్పటికీ సక్సెస్ ను మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అల్లరి నరేష్ల బచ్చలమల్లి, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీలతో పాటు కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయిన థియేటర్లలో మాత్రం సందడి చేయలేకపోయాయి. చూడాలి మరి పరాజితులుగా మిగిలిన ఈ స్టార్స్ వచ్చే ఏడాదైనా సూపర్ హిట్స్ కొడతారో లేదో. భారీ బ్లాక్ బస్టర్ తో ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ హీరో చుట్టూ ఇప్పుడు వరుస వివాదాలు చుట్టుముట్టాయి. ఇంకేం డీలా పడిపోయి సినిమాలకి గ్యాప్ ఇస్తాడు అనుకున్నారు చాలా మంది. అయితే అలా డిసప్పాయింట్ అయితే అది నేనెందుకు అవుతాను అంటూ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టేస్తూ అస్సలు తగ్గేదేలే అంటూ నంబర్ గేమ్ లో దూసుకుపోతున్నాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. పుష్పరాజ్ గంధపు చెక్కల స్మగ్లర్ గా వెండితెరపై విశ్వరూపం చూపిన ఈ గజ దొంగ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కొల్లగొడుతూనే ఉన్నాడు. అయితే ఊహించని విధంగా సంధ్యా థియేటర్ ఇష్యూ బన్నీ మెడకి చుట్టుకోవడంతో రాబోయే ప్రాజెక్ట్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఏంటి అని అనుమానపడ్డారు బన్నీ ఫ్యాన్స్. అయితే ఒక్క అడుగు వెనక్కి వేస్తే 4 అడుగులు ముందుకు వేస్తా అన్నట్టు అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ పై చర్చలు జరుపుతూనే ఇటు త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ ని త్వరలో పట్టాలెక్కించే పనిలో పడ్డాడట ఈ ఐకాన్ స్టార్. ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు నిర్మాత నాగవంశీ. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడని, త్వరలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కలిసి క్యారెక్టర్ గెటప్ అండ్ సెటప్ విషయంలో చర్చలు జరుపుతారని, ఇక షూటింగ్ ను 2025 మిడ్ లో స్టార్ట్ చేసి 2026 ఎండ్ లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఇప్పటికే జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అలవైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ ని ఆడియన్స్ కి అందించిన ఈ కాంబో మరోసారి జతకట్టి ఆడియన్స్ ని అలరించనున్నారన్నమాట. చూడాలి మరి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన ఈ కాంబో వచ్చే సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కి లైన్ క్లియర్ చేసుకుంటుందో లేదో. పొంగల్ సీజన్ లో బరిలోకి దిగుతున్న 2 సినిమాలు ప్రమోషన్స్ లో జోరును చూపిస్తూ ఉంటే నేను మాత్రం తగ్గుతానా అంటూ ఈవెంట్స్ మీద ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాడట మన గ్లోబల్ స్టార్. ఇప్పటికే భారీ కట్అవుట్ ని లాంచ్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈయన ఈ మెగా పవర్ స్టార్ తాజాగా త్వరలోనే జరగబోయే ప్రీ రిలీజ్ కి ఏకంగా పవర్ స్టార్ నే రంగంలోకి దించబోతున్నాడు అన్న వార్తలు మెగా ఫ్యాన్స్ లో మంచి జోష్ నే నింపుతున్నాయి. పొంగల్ సీజన్ తరుముకొస్తుంటే పోటీ పడే సినిమాలు ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంటే మా హీరో మాత్రం సైలెంట్ గా ఉన్నాడని డీలా పడ్డ మెగా ఫ్యాన్స్ కి కిక్కించే వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నిన్నటికి నిన్న భారీ కటౌట్ లాంచ్ తో సందడి చేసిన గేమ్ చేంజర్ మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ గురించి క్రేజీ అప్డేట్ వదిలి ఆడియన్స్ ని తెగ మురిపిస్తున్నారు. రాజమండ్రిలో ఓపెన్ గ్రౌండ్ లో జనవరి 4న ఈ ఈవెంట్ జరగనుందని, దీనికి చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నాడన్న వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుండడంతో ఇదే కదా మాకు కావాల్సింది అంటూ ఫుల్ ఖుషి అవుతున్నారట మెగా ఫ్యాన్స్. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ గ్రౌండ్ లో పాన్ ఇండియా సినిమా ఈవెంట్ జరగనుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందట ఏపీ గవర్నమెంట్. మరోవైపు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన మొదటిసారి ఫిల్మ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తుండడంతో దాదాపు 1,00,000 మందికి పైగా ఫ్యాన్స్ ను తరలించడానికి ప్లాన్స్ చేస్తున్నారట మేకర్స్. చూడాలి మరి ప్రీ రిలీజ్ లో బాబాయ్ అబ్బాయిలు కలిసి చేసే సందడి సినిమాని ఏ రేంజ్ లో నిలబెడుతుందో.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ క్రమంలో విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కట్అవుట్ ని ఆవిష్కరించారు. ఈ కట్అవుట్ లాంచ్ ఈవెంట్ కు దిల్ రాజు ముఖ్య అతిథిగా రావటం విశేషం. సినిమా అంటేనే విజయవాడ. తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది 256 ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ, అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం అభిమానులే బాబు, మీరు మామూలు అభిమానులు కాదు. ఒక 40-50 సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్, మెగా బాస్, ఒకరే బాస్, ఆయనే మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా, ఎంత మాట్లాడినా చాలా తక్కువే. తన కష్టంతో తను మెగాస్టార్ అవ్వడమే కాదు, మనకు మన పవర్ స్టార్ గారిని అందించారు. పవర్ స్టార్ తర్వాత మెగా పవర్ స్టార్ గారిని అందించారు. వీళ్ళే కాకుండా బన్నీ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, ఇలా ఒక తెలుగు సినిమాలో మెగాస్టార్ గారి మహావృక్షాన్ని మనకు అందించారు. సో దానికి మీరు వెనకాల ఉండి అభిమానులు కానీ 40-50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గారికి తోడుగా ఉంటూ ఈరోజు రామ్ చరణ్ గారి కట్అవుట్ 256 ఫీట్ వరల్డ్ రికార్డ్ కట్అవుట్ పెట్టి మరొకసారి మీ అభిమానాన్ని చాటుకున్నందుకు ధన్యవాదాలు. సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగించాలి. ఏదైనా పోస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలంటూ చెప్పుకొచ్చాడు ఈ కుర్ర హీరో. పోస్ట్ నో ఈవిల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచారంలో భాగంగా తన వంతు బాధ్యతగా నెటిజన్స్ ని అలర్ట్ చేస్తూ తన మెసేజ్ ని ఇలా వినిపించాడు హీరో నిఖిల్. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరీ కొంటాం. కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా ఎందుకు చెక్ చేసుకో? ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాటిట్యూడ్. కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలని స్పాయిల్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడతాం, ఇబ్బంది పెట్టేలా కాదు. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.